పశ్చిమ నియోజకవర్గ కార్యాలయం గోపాలపట్నం నందు తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గణాబాబు జనసేన బీజేపీ నాయకులతో మీడియా సమావేశం నిర్వహించారు. మీడియా సమావేశంలో గణాబాబు మాట్లాడుతూ వైసీపీ కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలు అరాచకాలపై తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమి ఎన్డీఏ ఆధ్వర్యంలో ఛార్జ్ షీట్ విడుదల చేయడం జరిగిందని అన్నారు. గడిచిన 5 ఏళ్ల కాలంలో ధరలు, పన్నులు ఒక్కో కుటుంబంపై 10 లక్షల భారం మోపిందని, వైసీపీ ప్రభుత్వం పాలనలో ల్యాండ్ మైనింగ్, ఇసుక, డ్రగ్స్, ఎర్రచందనం అరాచకాలు విపరీతంగా పెరిగిపోయాయని అన్నారు. విషపూరితమైన నాసిరకం మద్యం పోసి 35 లక్షల మంది ఆరోగ్యం పాడు చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకురాలు అంగా ప్రశాంతి, బీజేపీ అధ్యక్షులు దాడి రమేష్, టీడీపీ కార్పొరేటర్లు బొమ్మిడి రమణ, సెరగడం రాజశేఖర్, దాడి వెంకట రమేష్ పాల్గొన్నారు. 85% ఈరోజు ఉద్యోగస్తులు సిపిసి రద్దన్నారు. మరి జాబ్ క్యాలెండర్ అన్నారు, యువతకు ఉద్యోగాలు అన్నారు, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నారు. ఇచ్చిన హామీ అన్ని హామీలు కూడా ఈరోజు అమలు చేయలేక, నవరత్నాల్లో కూడా ఇచ్చిన 3000 పెన్షను అలా ఈ 3 నెలలు ఇచ్చారు. జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అంటే గత 4.5 ఏళ్ళు కూడా పూర్తిగా ఏదైతే ఆయన ఇచ్చినటువంటి నవరత్నాల్లో ఉండే హామీలే, సంపూర్ణ మద్యపాన నిషేధం కావచ్చు, పెన్షన్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏవి కూడా ఆ హామీలు ఏవి నెరవేర్చకపోవటం, పోలవరం ప్రాజెక్టు, రాజధాని విషయంలో కూడా తీవ్రమైనటువంటి నష్టం ఈ రాష్ట్రానికి. ఈ 2 ప్రధానమైనటువంటి అంశాలు ఈరోజు ఈ రాష్ట్రాన్ని ఆదాయాన్ని సృష్టించేటువంటివి 2 కూడా. ప్రభుత్వానికి సంపద సృష్టించేటువంటి కార్యక్రమాల్ని నిర్వీర్యం చేశారు. కేంద్రం ఇచ్చేటువంటి సహకారాన్ని కూడా, రైల్వే జోన్ లాంటి దానికి ల్యాండ్ అలాట్ చేయకుండా ఈరోజు అది కూడా మనకి ఆదాయం కానీ ఉపాధి కానీ వచ్చేటువంటి అంశాలు. వచ్చిన ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా బయటికి వెళ్ళే, కొత్తవి ఏవి కూడా రాష్ట్రం వైపు చూడటం లేదు. ఇదంతా కూడా రాష్ట్రానికి, రాష్ట్ర భవిష్యత్తుకి సంబంధించి మరి పూర్తిగా నష్టం కలిగేటువంటి విధంగా తీసుకున్నటువంటి నిర్ణయాలపైన ఈరోజు ఎన్డీఏ కూటమిగా రేపు రాబోయే కాలంలో మరి ఎన్నికలకు వెళ్తూ తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కలిపి ఈ ఛార్జ్షీట్ ఈ ప్రభుత్వం పైన ప్రజలకి తెలియపరచడం జరుగుతుంది. మీ ద్వారా